మా ఇద్దరి మధ్య దాపరికాలేం లేవు. అలాగే కార్తీక్. జోష్న ఎందుకు వచ్చిందంటే నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు. అది ఎంతవరకు నిజం? అబద్ధం చెప్పారా ఎవరైనా చెప్పించారా? మీ మామయ్య వచ్చి ఎలాగైతే అడిగాడో అలాగే జోష్న అడిగింది. నేను సీరియస్ గా సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయింది. మావయ్య, జోస్నికి అనుమానం ఇచ్చింది. హారిక గారిని అడిగింది అంతే. నేను అన్ని చెప్తాను కదా, నువ్వు టెన్షన్ పడుకో. కార్తీక్, మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. జోష్నికి డౌట్ స్టార్ట్ అయింది. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తోంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలాగా ఏదో ఒకటి చేసేలాగానే ఉంది. బీ కేర్ఫుల్. నేను చూసుకుంటాను. చూసుకోవడానికి ఏం లేదు కార్తీక్. రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా దీప గురించి చెప్పాల్సిందే. అదేదో ముందే చెప్పండి. సారీ డాక్టర్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి దీప గురించి చెప్పలేను. మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అంత పెద్దదవుతుంది. మీరు దీన్ని సాల్వ్ చేయలేరు. ఎందుకంటే దీనికి ఉన్న సొల్యూషన్ ఒక్కటే. దీపే సుమిత్ర గారి ఒరిజినల్ డాటర్ అని అందరికీ చెప్పడం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ నీకైతే రిలీఫ్ వస్తుంది. సారీ డాక్టర్, మీకు కొంచెం ప్రెషర్ ఇస్తున్నట్టు. ప్రెషర్ ఉంది కార్తీక్, కానీ మీరు ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తారోనని భయంగా ఉంది. థ్యాంక్స్ డాక్టర్, కనీసం మీరైనా అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందని నాకు భయంగా ఉంది. కానీ నాతో కోసం ఎవరికి చెప్పకుండా ఉండాలి. కార్తీక్ జోస్నాకి భయపడటం ఏంటి? కార్తీక్ చెప్పకపోతే నేను నిజం చెప్పేస్తాను. మావయ్య, వెళ్తాం పద. కార్తీక్, జోష్నతో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా నిజం ఏంటి అనేది మీ మావయ్యతో చెప్పేయండి. కాస్త ఆలోచించుకోండి. రెండోదే చేయాలి డాక్టర్. అల్లుడు పద, ఆ పని ఈ రోజు చేద్దాం. మావయ్య, పిలుస్తాను. కార్తిక్ మాత్రం ఈ నిజాన్ని ఎన్నాళ్ళు వాయగలడు? దశరథ్ గారికైనా చెప్పుండాల్సిందే. ఎక్కడికి వెళ్ళవి? ఎక్కడికో వెళ్ళానులే. ఎక్కడికో అంటే చెప్పడం ఇష్టం లేదా? చెప్పవలసిన అవసరం లేదా? డాక్టర్ హారికని కలిశాను చాలా, కానీ ఈ విషయం ఇంట్లో చెప్పకు. ఎందుకు? ఏది ఎవరు వినకూడదో వాళ్లే వింటారు. వింటే విననీలే. ఇది సమాధానం ఏం చెప్పుకుంటుందో దీని ఇష్టం. మనమైతే సైలెంట్ గా ఉందాం. నిన్నే చూస్తున్నా అడిగేది. నువ్వు డాక్టర్ హారిక గారిని ఎందుకు కలిసావు? ఆ విషయం ఇంట్లో ఎందుకు చెప్పొద్దంటున్నావు? మనకి దరిద్రం చుట్టంలా ఉన్నట్టుంది, చెప్పకుండానే వచ్చేస్తుంది. చెప్పు జ్యోత్స్న. ఏమైంది అసలు? జ్యోత్స్న హాస్పిటల్ కు వెళ్ళింది. అందులో తప్పే ఉంది. ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? పైగా ఆ విషయం ఇంట్లో తెలియకూడదని ఎందుకు అనుకోవాలి? ఇంట్లో తెలియకూడదు అనుకుందా? ఎందుకో జ్యోత్స్నే చెప్పాలి. చెప్పు జ్యోత్స్న. మమ్మీ హెల్త్ కండిషన్ బాగోలేదు కదా, డాక్టర్ గారు ఇచ్చిన టైం కంటే ముందుగానే ఆపరేషన్ చేస్తారేమోనని అడగాలనుకున్నాను. అంటే నీ అమ్మకు ఎప్పుడు ఆపరేషన్ చేయాలో కూడా డాక్టర్ గారికి తెలియదంటావా? తెలుసుకోవడంలో తప్పేముంది? అలా అయితే నాతో చెప్పొచ్చు కదా, నేను వచ్చేవాడి కదా. నువ్వు మమ్మీ విషయంలో ఎంత ఎమోషనల్ గా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కదా డాడీ. ఎమోషనల్ గా ఉన్నాను అంతేగాని బాధపడడం లేదు కదా. నీ బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి, త్వరలో ఆపరేషన్. ఎందుకు బాధపడాలి? నీ అమ్మకి ఏం కాదన్నా హ్యాపీ మూడ్ లోనే ఉన్నాను. కానీ నువ్వే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్న దగ్గర నుంచి కొంత బెంగ పెట్టుకున్నావు. అది నీ మొహంలో కనబడుతుంది. అది బెంగ, భయమా? మమ్మీకి ఏమవుతుందో ఏమోనని భయం డాడీ. అవునా? అయితే ఒకసారి హారిక గారికి ఫోన్ చేసి తనను నువ్వు ఏం అడిగావో అది నేను అడుగుతాను. ఇక్కడేదో వాగే ఉంటుంది, అందుకే ఇంత భయపడుతోంది. అయినా ఇదే సుమిత్ర కూతురు అయినప్పుడు దీనికి ఎందుకు భయం? మళ్ళీ ఏమైనా తప్పు చేసిందా లేదా పాత తప్పు బయటపడిందా? కాల్ చేస్తే అన్ని ఆవిడే చెప్తారు. నా మీద నమ్మకం లేకపోతే చెయ్యి డాడీ. మమ్మీ కోసమని నేను చెప్తున్నా. ఏం అడిగావు, ఏం చెప్పావంటే నా భయాలు నాకుంటాయి. ఏంటా భయాలు? దశరథ, ఏమైంది నీకు? తను ఆడపిల్ల, పైగా కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రావడం, తనే తల్లిని రక్షించుకోవాలనుకోవడం చాలా పెద్ద బాధ్యత. ఇదివరకు మనం తను ఏదో ఒకటి అనేవాళ్ళం. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది. తప్పు ఉన్నది కాబట్టి వెళ్ళిపోవాలనుకుంది నాన్న. ఏంటా తప్పు? అప్పుడు జ్యోత్స్న చెప్పలేదు కదా. నిద్ర వేస్తుంది నువ్వే కాబట్టి అదేంటో నువ్వే చెప్పు. తల్లికి నిజం చెప్పాలనుకోవడం, టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేయడం, ఇలాంటివన్నీ చాలా చేసింది. దశరథ, జోస్న కొన్ని విషయాల్లో భయస్తురాలని మనకి మొదటి నుంచి తెలిసింది. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదనే వరకు తనలో ఏదైనా తప్పుందేమో అనుకున్నాను.
ఎప్పుడైతే శాంపిల్స్ మ్యాచ్ అయ్యేది తెలిసిందో అప్పటి నుంచి నేను జ్యోత్స్న నమ్మాను. థ్యాంక్స్ నాన్న. దశరథ, ఆ రోజు జ్యోత్స్న ఏం చెప్పిందో నీకు గుర్తుందా? డాక్టర్ గారు, మిస్టేక్ నాలో లేదు, మీ హాస్పిటల్లోనే జరిగిందని చెప్పింది కదా. నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ అవ్వలేదు అంటే తప్పు నాది కాదు. టెస్టింగ్ సరిగ్గా చేయడం చేత కానీ మీది. అదే నిజమైంది. లేకపోతే ఆ శాంపిల్స్ ఇప్పుడు మ్యాచ్ అవ్వకూడదు. నా అనుమానం కూడా అది నాన్న. అక్కడే ఏదో తేడా జరిగింది. అది నేను డాక్టర్ గారిని అడిగే తెలుసుకుంటాను. తాత ఎంత చెప్పినా డాడీ నమ్మినట్టు లేడు. ఆ డాక్టర్ ఏమో నిజం చెప్పట్లేదు. చూస్తుంటే ఇదంతా బావ గేమ్ లాగే ఉంది. దీపే ఈ ఇంటి వారసురాలని బావకి తెలిస్తే ఈ పాటికి డాక్టర్ చెప్పేసేవాడు కదా. నువ్వేదో తేడాగా ఉన్నావు జ్యోత్స్న. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అన్నిటినీ తెలుస్తా. ఈ రోజే తెలుస్తా. బావ వచ్చే వరకు ఉంటానన్నారు కదా. లేదు దీపా, నేను బయలుదేరతాను. అలాగే మామయ్య గారు. కానీ వెళ్లే ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటది? నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడికి నాకంటే వాళ్ళ అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే వాదారుస్తాడు. వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేదు. వాడిని నేను ఎన్నోసార్లు అడిగా, నా విషయంలో మీ అమ్మని రిక్వెస్ట్ చేయొచ్చు కదరా. కానీ వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మని బాధ పెట్టే పని చేయలేదు. అలాంటి వాడు నా విషయంలో తల్లిని సూటిగా ప్రశ్నించాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనిలో ఆశ్చర్యం ఏముంది మామయ్య గారు? మీరిద్దరూ కలవాలని బావ కోరుకోవడం. కోరుకోవడం వేరు, అడగడం వేరు. ఉదాహరణకి నన్నే తీసుకో. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి కాంచనని నన్ను క్షమించు అని అడుగుతాను. చూసేవారికి ఇది ఎలా ఉంటుందంటే అక్కడ జరిగిన దానికి వీడు అడుగుతున్న దానికి సంబంధం ఏమైనా ఉందా అనుకుంటారు. అనుకొని తను నా భార్య. ఇది నా బాధ. ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు, ప్రయత్నాన్ని ఆపేయడం అని ఎవరో చెప్పారు. నేను ఓడిపోలేదు. ఎందుకంటే నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ ఆపలేదు. ఒక బంధాన్ని తెంచుకోవడానికి చేసే ప్రయత్నం 1-2 సార్లు చేస్తే ఇబ్బందిగా ఉంటుంది, కానీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఎన్నిసార్లైనా చేయొచ్చు. నేను అర్థం చేసుకోగలను మామయ్య గారు. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏంటి మామయ్య గారు? కాంచన నిన్నో మాట అడిగింది. మామూలుగా చూస్తే మాట ఇవ్వాలి. మాట ఇవ్వకుండా మరో మాటని కార్తీక్ ముడిపెట్టాడంటే నాకు ఒకటి అర్థమవుతోంది దీపా. ఏంటి మామయ్య గారు? మీరేదో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఏంటమ్మా అది? ఏం లేదు మామయ్య గారు. చూడు దీపా, ఒంటికి తగిలిన గాయం డాక్టర్ దగ్గర దాచకూడదు. మనసుకు తగిలిన గాయం మనవాళ్ల దగ్గర దాచకూడదు. రెండూ మనకి నష్టం కలిగించేవే. కార్తీక్ మంచి కొడుకు మాత్రమే కాదు, వాడు మంచి భర్త. నాకు తెలిసి వాడు నీ దగ్గర ఏ నిజాలు దాచడు. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవనేది నా నమ్మకం. అదే నిజమైతే కార్తీక్ తల్లితో అన్న ఆ మాట వెనక ఏదో ఉంది. అదేంటో చెప్పమ్మా. అన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. ఏం చెప్పమంటారు? నా తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి మేము మా బిడ్డని వదులుకుంటున్నామని ఎలా చెప్పాలి? అడిగేది నిన్నేనమ్మా. ఏం లేదు మామయ్య గారు. సరే, నిన్ను ఎందుకు మించి అడిగి ఇబ్బంది పెట్టంలే. కానీ నా వైపు నుంచి నీకు మాట చెప్పాలమ్మా. ఏంటి మామయ్య గారు? అందరూ చెప్పేది, కానీ నేను నా స్వార్థంతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త. కాంచన చాలా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ప్రేమతోనే పెరిగింది. నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయాలన్నయ్యా అని దశరథ్ బాబు దగ్గర మాట తీసుకుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఓ రోజు మా ఇంట్లో కాంచనకి సడన్ గా ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను తను అలాగే జాలిగా చూశాను. అప్పుడు తను ఏమందో తెలుసా దీపా? ఏంటి జాలిగా చూస్తున్నారు? ఏం జరిగినా నేను అంత తొందరగా చచ్చిపోనులేండి. మన కొడుకు పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడాలి. అంతవరకు నాకేం కాదు. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు అని. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీకు పుట్టబోయే పిల్లల్ని చూడటమే మీ అత్తగారి జీవిత లక్ష్యం. నీకు చిన్న దెబ్బ తగిలినా సరిపెట్టుకుంటుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డకేం జరిగినా కాంచన భరించలేదు. కొందరికి మనం ఇచ్చే కానుకని వాళ్ళు లైఫ్ లాంగ్ దాచుకుంటారు. నువ్విచ్చే నా కొడుకు బిడ్డ కూడా కాంచనకి కానుక లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే నీకు కార్తీక్ లాంటి భర్తనిచ్చిన మీ అత్తగారికి నువ్వు నీ బిడ్డనిచ్చావంటే అత్తగారి రుణం తీసుకున్నట్టే. పొరపాటున బిడ్డకి ఏదైనా జరిగితే మీ అత్తగారిని నువ్వు చంపినట్టే.
ఇలాంటి మాటలు పొరపాటు కూడా అనకూడదు. సారీ దీపా. కాంచనకి కార్తీక్ పిల్లల మీద ఎంత ప్రేమతో చెప్పే ఉద్దేశమే కానీ నువ్వేదో అజాగ్రత్తగా ఉంటావని కాదు. అయినా నా అమాయకత్వం కానీ నీ కడుపులో బిడ్డ గురించి మేమే ఇంత తాపత్రయపడుతుంటే ఇంకా ఆ బిడ్డని మోస్తున్న తల్లివి నువ్వెంత తాపత్రయపడతావు? నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? ఆ తల్లిని నేను తప్ప ఎవరు కాపాడలేరు. నీ బిడ్డని నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు. ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. జాగ్రత్త దీప. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతుల్లో చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. వాడిస్తే నేను వచ్చానని చెప్పమ్మా. ఉంటాను. పెట్టుకున్న ఏ ఆశలు నిజం కాదని తెలిసిన రోజున నన్ను మీరందరూ అసహించుకుంటారో అర్థం చేసుకుంటారో నాకే తెలియడం లేదు. ఎవరి కోసం ఆగలడు? జరిగిందంతా విన్నాను కదా. అసలు ముందు నువ్వు ఏమైపోయావో చెప్పావయ్యా. అసలు కొద్ది రోజులుగా నువ్వు కనిపించక నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ రోజు ఇంతే, నిజం చెప్పేస్తాను అల్లుడు అన్నావు. నా మాట పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేశావు. నువ్వు తాత ఇంటికి వెళ్ళి ఎక్కడ నిజం చెప్పేస్తావు అని ఆ రాత్రి నేను స్కూటీ వేసుకొస్తే నువ్వు అక్కడ లేవు. ఆ తర్వాత నీ మెళ్ళు తాయెత్తు గార్డెన్లో దొరికింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, మళ్ళీ తిరిగి ఫోన్ చేయదు. ఎవరిని అడగాలో తెలియదు. పోనీ నీ గురించి కాశీగారితో మాట్లాడదామంటే వాడి జీవితం మరీ అధ్వానంగా ఉంది. ఏం జరుగుతుందో నీకు తెలిసిందే కదా. అయినా నువ్వేంటి కత్తి తీసుకుని బయలుదేరావు? డాక్టర్ గారు నేసేద్దామనా? ఏమో అల్లుడు, జ్యోత్స్నాతో డాక్టర్ చేతులు కలిపి శాంపిల్స్ మ్యాచ్ చేయాల రిపోర్ట్ ఇచ్చిందేమో. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ వదిలి చంపేస్తారో అని భయపడి నేను చేరిపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపుదాం అనుకున్నాను అల్లుడు. డాక్టర్ మన మనిషి అని తెలిసింది కదా. జ్యోత్స్న మన మనిషి కాదు కదా. ముందు నువ్వు ఎన్ని రోజులు ఏమైపోయావో చెప్పావయ్యా. నా కూతురు నన్ను కిడ్నాప్ చేసింది అల్లుడు. ఇప్పుడో తెలిసి ఉంటుంది అల్లుడు. నేను వస్తానని ఇంటి బయట వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటుంది. వెళ్ళి హాయ్ చెప్పొస్తాను. మావయ్య ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు. జ్యోత్స్న నా కూతురు అని అందరికీ చెప్పేస్తాను అల్లుడు. మావయ్య నేను ఇదే చెప్పేది, ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. అల్లుడు నీకు అర్థం కావట్లేదు. మనం వదిలేస్తే జ్యోత్స్న చాలా అరాచకాలు చేస్తుంది. నేను చూసుకుంటాను మావయ్య. ఏం చూసుకుంటావు? నేను నీతో చెప్పలేను. వదిలేదు, నేను వెళ్ళాలి. మావయ్య నేను చెప్పేది విను. ఏంటంటే నువ్వు చెప్పేది? కడుపుతో ఉన్న దీపని చంపాలనుకున్నది జ్యోత్స్నే. ఆ రౌడీని పంపించింది కూడా జ్యోత్స్నే అల్లుడు. వదిలేద్దామంటావా? చెప్పు అల్లుడు, వదిలేద్దామంటావా? సరది గారు ప్రతిరోజు రావడానికి నా అనుమానాలు హాస్పిటల్లో తప్ప ఏ గుళ్ళోనూ తీరవు డాక్టర్. అవసరానికి మించిన అనుమానాలు కూడా మనిషి ఆలోచనల్ని పక్కదోవ పట్టించొచ్చు. మీరన్నది నిజమే కావచ్చు డాక్టర్. మూసిన తలుపు వెనకాల ఎవరో ఉన్నారనే భయం వెంటనే తీస్తే పోతుంది. కానీ తీయకుండా అలాగే ఉంటే భయమూ పోదు, అనుమానమూ పోదు. ఇప్పుడు నాలో ఉన్న ఆలోచనలు కూడా మూసిన తలుపు లాంటిదే. దాని వెనకాల ఏముందో తెరిచి చూడాలనుకుంటున్నాను. అయితే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. జోష్న మీ కన్న కూతురు కాదనుకుంటున్నారా? ఇలా అనిపిస్తోంది. మిమ్మల్ని చూసే. ఇప్పుడు నేను వచ్చింది నిన్నటి విషయం అడగడానికి కాదు డాక్టర్. మరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి. ఇంతకు ముందు శాంపుల్స్ మ్యాచ్ అవ్వని రిపోర్ట్స్, ఇప్పుడు శాంపుల్స్ మ్యాచ్ అయిన రిపోర్ట్స్. నాకు రెండు కావాలి డాక్టర్. దశరథ్ గారిలో అనుమానం రోజు రోజుకి పెరిగిపోతోంది. మీరు జ్యోత్స్నకి ఎన్ని టెస్టులు అయితే చేశారో అన్ని టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ నాకు కావాలి. ఆ రిపోర్ట్స్ చూస్తే జోష్న మీ కూతురు కాదు అని మీకు తెలిసిపోతుంది. మాట్లాడండి డాక్టర్. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. సుమిత్ర గారికి ట్రీట్మెంట్ చేసేది నేనే కదా. ఏదైనా కావాలంటే నేను అడుగుతాను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చి రిపోర్ట్స్ అడుగుతున్నారంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? లేదా వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? కాదు డాక్టర్, నేను రిపోర్ట్స్ అడిగేది మీ మీద నమ్మకం లేక కాదు. ఎవరెన్ని చెప్పినా మనకంటూ ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జడ్జిమెంట్. అది కాస్త ఇంబ్యాలెన్స్ అయిందంటే దాన్ని రీసెట్ చేయాల్సిందే. ఎలా చేస్తారు? సెకండ్ ఒపీనియన్ కోసం నేను జ్యోత్స్న రిపోర్ట్స్ తీసుకొని వేరే డాక్టర్ని కలవాలనుకుంటున్నాను. సెకండ్ ఒపీనియన్ మంచిదే అని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను అందుకే అడిగాను. మీరు ఏ ఉద్దేశంతో అడిగినా నేను కానీ రిపోర్ట్స్ అన్ని మీకు ఇచ్చానంటే జోష్న మీ కూతురు కాదు అని మీకు చెప్పినట్టే అవుతుంది. నేనేం చేయాలి? ముందే విషయం కార్తిక్తో చెప్పాలి. కానీ ఇప్పుడు దశరథ్ గారికి ఏం సమాధానం చెప్పాలి? నేను సరిగ్గా ఆన్సర్ చేయకపోతే నా మీద కూడా అనుమానం వస్తుంది. నేను మిమ్మల్ని జ్యోత్స్న రిపోర్ట్స్ అడుగుతున్నాను. సారీ దశరథ్ గారు, ఇప్పుడు మీ చేతికి ఇవ్వలేను. ఇప్పుడు నేను వేరొకరికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అదైన తర్వాత రిపోర్ట్స్ అన్ని మీకు మెయిల్ చేస్తాను. ఎంత టైం పడుతుందో చెప్తే నేను కూడా వెయిట్ చేస్తాను డాక్టర్. నో చాలా టైం పడుతుంది. మీరు వెళ్ళండి. మీరు వీలైనంత త్వరగా పంపించండి డాక్టర్. అలాగే.
మర్చిపోకండి. స్వయంగా మీరే వచ్చి అడిగిన తర్వాత ఎలా మర్చిపోతాను సార్? ఉంటా డాక్టర్. ఓకే, నేను ఇంకా ఈ ప్రెషర్ భరించలేను. ఏదో ఒకటి చేయమని కార్తిక్ని అడగాలి. చెప్పలుడు జరిగింది విన్న తర్వాత మాట ఆగిపోయిందా? కోపం వస్తుందా? గుండె రగిలిపోతుందా? జ్యోత్స్నాన్ని తలుచుకుంటే అసహ్యం వేస్తుందా? ఇప్పుడే వెళ్ళి ఆ మనిషి అంతా చూడాలనిపిస్తుంది కదా? అనిపిస్తుంది అనిపిస్తుంది. నువ్వు చెప్పిన దానికంటే ప్రతిదీ 100 రెట్లు ఎక్కువగానే అనిపిస్తుంది. అయితే పదలుడు వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు? ఎంతసేపు నీ కోపం నీ ఆవేశం తప్పితే అవతల వాళ్ళని అర్థం చేసుకోవా? అల్లుడు ఏంటి అల్లుడు? ఎవరో ఏదో చెప్పారని కోపంగా హాస్పిటల్కి వెళ్ళావు. అక్కడ నువ్వు చూసిందే నిజం అనుకున్నావు. నేను రాకపోయింటే ఏదో ఒకటి చేసేవాడివి. సరే, అర్థం చేసుకుంటావులే డాక్టర్ గారితో చెప్పిస్తే అక్కడి నుంచి ఆవేశంగా బయలుదేరావు. అంత ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసా నీకు? మనుషుల్ని గుర్తుపట్టట్లేదు, రాత్రుల్లో నిద్రపోవట్లేదు. తనేమైపోతుందో తనకే తెలియని స్టేజ్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.